ఫ్రెండ్స్ రియల్మీ నెంబర్ సిరీస్లో ఇంకొక రెండు కొత్త ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. సో అవే రియల్మీ 8S అండ్ రియల్మీ 8i అనమాట. సో రియల్మీ 8i చూసుకుంటే మనకి 14,000 రూపాయల ప్రైస్లో లాంచ్ చేశారు. ఇది మనకి 4G ఫోన్. రియల్మీ 8S చూసుకున్నట్లయితే 5G ఫోన్ అనమాట. 18,000 రూపాయల ప్రైస్లో అయితే లాంచ్ చేశారు బేస్ మోడల్ చూసుకున్నట్లయితే. సో ఆల్రెడీ ఈ రెండు ఫోన్స్కి సంబంధించి చాలా ఛానల్స్లో మీరు అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చూసుంటారు. బట్ ఎవరు కూడా మీకు ఈ ఫోన్స్ కొనొచ్చా లేదా ప్రైస్ టు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ ఆప్షన్స్ అవుతాయా కాదా అన్న క్లారిటీ అయితే మీకు ఎక్కడ ప్రొవైడ్ చేయరు. సో ఈ వీడియో చూస్తే మీకు ఆ క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ ఫోన్స్ మీకు ప్రైస్ టు పర్ఫార్మెన్స్ విధంగా చూసుకున్నట్లయితే వాల్యూ ఫర్ మనీ ఆప్షన్స్ అవుతాయా కదా, అక్కడ అవైలబుల్ ఉన్న వేరే ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి మనకు కొనొచ్చా లేదా అసలు కంప్లీట్ క్లారిటీ అయితే మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అలాంటి ఒక క్లారిటీ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని అయితే కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడొచ్చు. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం రియల్మీ 8S గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది మనకి 5G ఫోన్ అనమాట. సో వీళ్ళు ఎక్కువగా మార్కెట్ చేస్తుంది ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఈ ఫోన్లో యూస్ చేసినట్లయితే చెప్తున్నారు. అఫ్ కోర్స్ మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 800కి ఒక ఏమంటారు సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. 810కి 800కి పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే ఎక్కడ చేయలేదు. బట్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ మాత్రం చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇది మనకి 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో ఇంతకుముందు మనకి 800 చూసుకున్నట్లయితే 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో అదొక్కటే మనకి చేంజ్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మీకు పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే ఏముండవు. సో ఒక 10% మీకు పర్ఫార్మెన్స్లో అయితే బూస్ట్ ఉంటుందన్నమాట. బట్ అది మనకి ఆన్ పేపర్ మాత్రమే. రియల్ లైఫ్లో చూసుకుంటే మనకి పెద్ద హ్యూజ్ చేంజ్ అయితే ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయలేరు. అండ్ ఇందులో డిజైన్ చూసుకున్నట్లయితే సేమ్ మనకి రియల్మీ 8 సిరీస్ ఫోన్స్ ఏ విధంగా అయితే డిజైన్ ఉంటుందో సో అదే డిజైన్లో అయితే ఉంటుంది. బట్ కొంచెం షైనీ బ్యాక్ అయితే తీసుకొచ్చారనమాట. మనకి ప్లాస్టిక్ బ్యాకే ఇంతకు ముందులాగే సేమ్ మెటల్ కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడ యూస్ చేయలేదు. సో చూసుకుంటే పాలికార్బోనేట్ మెటీరియల్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొడక్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఇది ఒక లెట్ డౌన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు అట్లీస్ట్ 90 హెర్ట్జ్ AMOLED ప్యానల్ తీసుకొచ్చింటే బాగుండేది. బట్ వీళ్ళు స్టిల్ ఐపీఎస్ ప్యానల్కి అయితే స్టిక్ అయ్యారు. అది కూడా మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనమాట. సో మనకి 12-13 బడ్జెట్లో ఉన్న ఫోన్స్ కూడా 120 హెర్ట్జ్ ఐపీఎస్ ప్యానల్ యూస్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని తీసుకురావడం అనేది నాకు ఒక లెట్ డౌన్ అయితే అనిపించింది. కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. ఇది మనకి ఓమ్ని విజన్ సెన్సార్ అనమాట. f1.8 అపర్చర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే వీళ్ళు అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఇక్కడ స్కిప్ చేసినట్లయితే తెలుస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి సామ్సంగ్ సెన్సార్ అనమాట. బ్యాటరీ చూసుకున్నట్లయితే ఇందులో 5000 mAh ఉంటుంది. 33 వాట్ డాట్ ఛార్జ్ ఫెసిలిటీతో అయితే వస్తుంది. సో ఇక దీని యూఐ గురించి మాట్లాడుకుంటే రియల్మీ యూఐ 2.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. Android 11తో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ సపరేట్ మీకు కార్డ్ స్లాట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు మెమరీ కూడా అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ హైరస్ ఆడియో సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఇది దీని కంప్లీట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ దీని ప్రైసింగ్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 6GB 128GB మీకు 18,000 రూపాయలు పెట్టారు. అండ్ 8GB 128GB చూసుకున్నట్లయితే 20,000 రూపాయలు పెట్టారు. దీంతో పాటు ఇంకొక మొబైల్ అయితే లాంచ్ చేశారు రియల్మీ 8i అని చెప్పేసి. సో రియల్మీ 8iలో వీళ్ళు ఎక్కువగా మార్కెట్ చేస్తుంది వచ్చేసి సేమ్ ప్రాసెసర్ అనమాట. ఇందులో కూడా మనకి వీళ్ళు ఇండియాస్ ఫస్ట్ మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. సో హీలియో G95కి ఇది ఒక సక్సెసర్ లాగా అయితే లాంచ్ చేయడం జరిగింది మీడియాటెక్. సో ఇది కూడా మీకు పెద్ద చేంజ్ అయితే ఏముండదు పర్ఫార్మెన్స్ వైజ్, జస్ట్ మీకు నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి అంతే. సో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మీకు ఇంచుమించుగా సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట 95కి 96కి. అండ్ ఇందులో రిమైనింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి డిజైన్ చూసుకున్నట్లయితే కొంచెం మనకి ఆ షైనీ బ్యాక్ అయితే తీసుకొచ్చారు. కొంచెం మనకి గ్లాసీ ఫినిష్ అయితే వస్తుంది అనమాట. బట్ పాలికార్బోనేట్ బ్యాక్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ చూసుకుంటే ఏ గ్లాస్ యూస్ చేస్తారనేది కూడా వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. బట్ ఓకే, డిజైన్ పరంగా చూసుకున్న ఒక మాదిరిగా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇందులో డిస్ప్లే చూసుకున్నట్లయితే కొంచెం మనకి డిస్ప్లే సైజ్ అనేది ఇంక్రీజ్ చేశారు. 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ అయితే ఉంటుంది. ఇది మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్కి. బేసిక్ ఇందులో కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో యూస్ చేసిన మెయిన్ సెన్సార్ రీసెంట్గా సామ్సంగ్ లాంచ్ చేసిన 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN1 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది మనకి f1.8 అపర్చర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్స్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ హైనిక్స్ కెమెరా అయితే యూస్ చేశారు. f2.05 అపర్చర్తో అయితే వస్తుంది అనమాట. సో మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది రీసెంట్గా లాంచ్ అయిన రెడ్మీ 10 ప్రైమ్లో కూడా అయితే చూడొచ్చు అనమాట. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం రియల్ లైఫ్లో మనం యూస్ చేస్తే కానీ చెప్పలేము. సో ఓవరాల్గా కెమెరాస్ ఓకే డీసెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక బ్యాటరీ చూసుకుంటే 5000 mAh ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది 10,000 రూపాయల్లో కూడా అయితే ఉంది. బట్ వీళ్ళు
18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని 14,000 రూపాయల ఫోన్లో ఇవ్వడం అనేది కొంచెం అన్యాక్సెప్టబుల్ అని చెప్తాను. అండ్ ఇది కూడా మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో అయితే వస్తుంది. మీరు మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా మనకి సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ యూఐ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి రియల్మీ యూఐ 2.2 అండ్ ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 4GB ర్యామ్ 64GB 14,000 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకొక మోడల్ అయితే ఉంటుంది 6GB ర్యామ్ 128GB 16,000 అయితే పెట్టారు అనమాట. వీటి సేల్స్ చూసుకున్నట్లయితే మనకి రియల్మీ 8S 13th సెప్టెంబర్ నుంచి అయితే సేల్కి రాబోతుంది. సో దీని మీద వీళ్ళు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ సేల్లో 1,500 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అదే రియల్మీ 8i చూసుకున్నట్లయితే 14th సెప్టెంబర్ నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. దీని మీద కూడా మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసినట్లయితే 1,000 రూపీస్ డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. బట్ ఇప్పుడు ఈ ఫోన్స్ మనం ఈ స్పెసిఫికేషన్స్కి ఈ ప్రైస్ రేంజ్కి ఫోన్స్ కొనొచ్చా అంటే ఐ డోంట్ థింక్ నేనైతే రికమెండ్ చేయలేను. బికాజ్ రియల్మీ 8i మనకి 14,000 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది. సో అదే ప్రైస్ రేంజ్లో మనకి రియల్మీ నుంచే రియల్మీ 8 4G వే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అందులో మనకి AMOLED ప్యానల్ ఉంటుంది. సో 120Hz ఐపీఎస్ ప్యానల్ వర్సెస్ 60Hz AMOLED ప్యానల్ అంటే ఎనీ డే నేనైతే AMOLED ప్యానల్ పిక్ చేసుకుంటాను. మీకు వే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది వీడియోస్ వాచ్ చేసేటప్పుడు. AMOLED ప్యానల్ అందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 30 వాట్ డాట్ చార్జ్ ఫెసిలిటీ ఉంటుంది. కెమెరాస్ కూడా మీకు బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ 615 కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా కెమెరాస్ కూడా ఆ ఫోన్లో చాలా బెటర్ ఉంటాయి. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది అండ్ మంచి డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. 14,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. 4GB ర్యామ్ 128GB మోడల్ చూసుకున్నట్లయితే మనకి ఆఫర్స్లో అయితే ఇంకా 13,000కి అయితే ఆ ఫోన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. బేసిక్గా ఆ ఫోన్ మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది కంపేర్ టు రియల్మీ 8i అనమాట. ఒకవేళ మీరు ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకున్నట్లయితే రియల్మీ 8 13,000కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో మేబీ ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ స్టిల్ నేను ఆ ప్రైస్ రేంజ్ కూడా అయితే రికమెండ్ చేయాలనుకోవట్లేదు. అక్కడ కూడా మీకు రియల్మీ 8 4G బెస్ట్ ఆప్షన్ అయితే అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో వీళ్ళు క్లియర్గా ఈ ఫోన్ని రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ 10 ప్రైమ్కి ఒక కాంపిటీషన్గా అయితే లాంచ్ చేశారనమాట. సో ఆ ఫోన్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా మీకు రియల్మీ 8i అనేది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో రియల్మీ 8s గురించి మాట్లాడుకున్నట్లయితే ఎ బిగ్ నో అని చెప్తాను. ఈ ఫోన్ కొనాలి అని అనుకుంటే మీరు మైండ్లో నుంచి అయితే తీసేయండి. బికాజ్ ఎందుకంటే అదే ప్రైస్ రేంజ్లో మీకు రియల్మీ X7 అయితే వస్తుంది. AMOLED ప్యానల్ ఉంటుంది. 50 వాట్ డాట్ చార్జ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. వే బెటర్ కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఓవరాల్గా ఆ ఫోన్ మీకు బిల్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా కానీ ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకున్నా కానీ కొంచెం బెటర్ అయితే ఉంటుందన్నమాట. డెఫినెట్గా కంపేర్ టు రియల్మీ మనకి ఇప్పుడు లాంచ్ చేసిన రియల్మీ 8Sతో కంపేర్ చేసుకున్నట్లయితే అండ్ ఇంకాస్త తక్కువ ప్రైస్లో చూసుకున్నా కానీ రియల్మీ నార్జో 30 Pro అయితే ఉంది. సో నార్జో 30 Pro చూసుకుంటే 16,000 రూపాయల ప్రైస్కే వస్తుంది. ఇంకా ఆఫర్స్లో 15,000కే వస్తుంది. అది కూడా మీకు సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే 120Hz ఐపీఎస్ ప్యానల్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్తో వస్తుంది. పెద్ద చేంజ్ అయితే ఉండదు 800కి 810కి. అండ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో కూడా మీకు 30 వాట్ డాట్ ఛార్జ్ అయితే ఉంటుంది. సో 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి 8S ఎందుకు కొనుక్కోవాలనేది నాకైతే ఒక క్లారిటీ అయితే ఉండట్లేదు. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పుకోవాలంటే మీకు రీసెంట్గా ఇవాళ మనకు ఒక అద్భుతమైన ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. రియల్మీ X7 మ్యాక్స్ మీద కేవలం 21,000 రూపాయలకి ఆ ఫోన్ అయితే వస్తుంది. ఫ్లాట్ 6,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక 3,000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటే రియల్మీ 8S కన్నా కూడా రియల్మీ X7 మ్యాక్స్ అనేది అద్భుతమైన డీల్ అయితే అవుతుంది. మీకు అది డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఉంటుంది. 120Hz AMOLED ప్యానల్ ఉంటుంది. అండ్ మీకు డీసెంట్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ మీకు 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో ఐ డోంట్ థింక్ రియల్మీ 8S కొనడానికి నాకు ఒక్క రీజన్ కూడా అయితే కనపడట్లేదు. సో సీరియస్లీ రియల్మీ ఇన్ని ఫోన్స్ ఎందుకు లాంచ్ చేస్తుందంటే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా కన్స్యూమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మార్కెట్లో కొత్త ఫోన్ వచ్చిందంటే ఆ ఫోన్ కొనడానికి ఎక్కువ ఆసక్తి అయితే చూపిస్తుంటారు. అందువల్ల రియల్మీ ఇన్ని ఫోన్స్ అయితే లాంచ్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రియల్మీ 8 సిరీస్లోనే వీళ్ళు దగ్గరగా 5 ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. రియల్మీ 8, రియల్మీ 8 5G, రియల్మీ 8 Pro, ఇప్పుడు రియల్మీ 8S అండ్ రియల్మీ 8i అని చెప్పేసి మళ్ళీ అదే ప్రైస్ రేంజ్లో మనకి రియల్మీ నార్జో సిరీస్ అయితే ఉంటుంది. నార్జో 30, నార్జో 30 5G, నార్జో 30 Pro అని చెప్పేసి మొత్తం 8 ఫోన్లు మనకి 12,000 రూపాయల నుంచి 18,000 రూపాయల ప్రైస్లో అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఫోన్కి ఉన్న డిఫరెన్స్ చూసుకున్నా కానీ కేవలం 500 రూపాయల నుంచి 1000 రూపాయలు అయితే ఉంటుంది. సో సింపుల్గా కన్స్యూమర్ని వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఇన్ని ఫోన్స్ లాంచ్ చేయడం వల్ల పెద్ద యూజ్ అయితే లేదని నా ఉద్దేశం అనమాట. సో ఇప్పుడు ఈ 2 ఫోన్స్ కొనొచ్చా అంటే నేనైతే రికమెండ్ చేయలేను. సో అది నా పర్సనల్ ఒపీనియన్ అయితే. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజేష్ signing off.